ఒక తండ్రి కూతురుల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో అలా మా సాహితీ గారు తెలుగు అమ్మాయి 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ తో నేను అడుగుతుండేవాడిని, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు తమిళ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగు వాళ్ళు ట్రై చేయొచ్చు కదా అని. నీకు కంగారేంటమ్మా, నువ్వు వస్తావు కదా చూడు అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్ లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్ లో చేశారు. బంగారం. అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాకు కానీ దొరకరు. మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు గోల్డ్ బిజినెస్ అయింది. మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆపి పట్నాయక్ గారి దగ్గరికి చాలా సార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయట్లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలా సార్లు వెళ్ళిన తర్వాత, కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ ఎదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం. చాలా చాలా బాగా చేసాం. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను. 100%. ఇది 11 లవ్ స్టోరీస్ ని సక్సెస్ఫుల్ గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే, వాళ్ళ ఫాదర్స్ ని, వాళ్ళ పేరెంట్స్ ని కానీ కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి. మీరు 12వ అవుతుంది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. చాలా 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 థ్యాంక్స్ అండి.